Aisolera from grade 9. No to plastic, save environment, plant trees, save our earth. Thank you. Don't want to take plastic waste. Thank you. My name is S. Kavita Kumari from 5th class. Don't be elastic. Say no to plastic. My name is K. Kaushik. I am from class 5. Don't let plastic bottles be our history fossils. Thank you. My name is Diksha. I am from class 5. Plastic pollutes our land. Why are they seen in your hands? Thank you. Avoid waste and single-use plastic to eliminate plastic pollution. Ocean don't want to waste plastic waste. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఈరోజు లిటిల్ క్రోస్ స్కూల్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుపుకుంటున్నాం. పిల్లలు చాలా చక్కగా ఈ బ్యాగ్ గురించి అండ్ ప్లాస్టిక్ వల్ల నష్టాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో చక్కగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి చాలా చక్కగా చెప్తూ మేము మీదట ఆచరిస్తున్నాము అని కూడా చెప్పారు. అదేవిధంగా ఈ లిటిల్ క్రోస్ స్కూల్ అంటే చాలా స్పిరిచువల్ స్కూల్, చాలా చక్కగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కూడా ఇచ్చే ఒక చక్కని స్కూల్ లిటిల్ క్రోస్ స్కూల్. చెప్పాలంటే ఈ స్కూల్లో పిల్లలు మీదట ప్లాస్టిక్ డిస్పోజబుల్స్లో వచ్చే ఏ వస్తువులు కూడా మేము మీద వాడము, మా స్కూల్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటాము అనేసి ఈరోజు చాలా చక్కగా ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా పిల్లలకి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా కేర్ తీసుకుంటూ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని కూడా కేర్ తీసుకుంటూ చాలా చక్కగా ఈ సొసైటీకి ఉపయోగపడే మంచి సిటిజన్స్ని తయారు చేసే మంచి స్కూల్ లిటిల్ క్రోస్ స్కూల్. ఈరోజు నేను ఇక్కడికి రావడం నేచర్ లవర్స్ తరఫున చాలా సంతోషంగా ఉంది. గత 24 సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి మనకి చాలా చక్కగా నేచర్ లవర్స్ తరఫున మనకి చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చే మంచి స్కూల్ లిటిల్ క్రోస్ స్కూల్. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఇక్కడ పిల్లల్లో కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళు ఇంకా మీదట మేము పొల్యూషన్ చేయము, మనవేతని కాపాడుతాము, నేచర్ని కాపాడుతాము, అనిమల్స్, బర్డ్స్ని, ఫిషెస్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము, ఏ జీవిని హింసించము ఈ ప్లాస్టిక్ వల్ల. అదేవిధంగా రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్లోబల్ వార్మింగ్, అదేవిధంగా క్లైమేట్ చేంజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామనేసి పిల్లలు చాలా చక్కగా, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఈ నేచర్ బ్యాగ్ని అంటే రీయూజబుల్ బ్యాగ్స్ని చాలా కలెక్ట్ చేయడం, చెప్పడమే కాదు వాళ్ళు చక్కగా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యాగ్స్ ఇంకా చాలా బయట కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి చాలా పొల్యూషన్ జరిగింది, దీనివల్ల చాలా అనిమల్స్ని సేవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి చక్కగా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి తెచ్చి ఇవ్వడం చాలా ఆనందదాయక విషయము. ఇలా పిల్లల్ని మీరు కూడా ఆశీర్వదిస్తూ, మీరు కూడా తల్లిదండ్రులుగా బాధ్యతగా కాలుష్యాన్ని తగ్గిస్తూ రాబోయే తరాలని ఈ మనం మంచి గాలి, మంచి నీరు, ఆహారం చేయాలంటే ఈ పిల్లలు చెప్పేది కూడా మనం పాటించాలి. పెద్దలందరూ పాటిస్తారని ఈ స్కూల్కి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా
లిటిల్ రోజ్ స్కూల్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Hi everyone. First of all, I wanted to thank you, Nature Malli sir, the founder president of Nature Lovers Association Chittoor. So for many decades, sir has been inspiring in and around Chittoor for cleaner and greener environment. So as we all know, this July will be celebrating as a plastic-free July in many parts of the world. So here at Little Rose School, with inspiration of our Nature Malli sir, so we all have taken a pledge to ban the single-use plastic, or which is also known as disposable plastic, which we see and use it in every day of our lives. So whenever we go to market or if we want to buy something, we used to have plastic covers, and when we are traveling, we used to buy plastic water bottles and plastic straws, spoons. So we just wanted to avoid it because these single-use plastics are causing more than 90% of the pollution among the plastics in the worldwide. So these small things, if you could carry cotton bags, and if you could carry wooden spoons and few things, if you could have our own bottles like metal or steel bottles. So if we can do these small things, this could impact 90% of change in the worldwide. So this we all need to take a pledge on this day to avoid the single-use plastic and for creating a cleaner and greener future. Thank you so much.